ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని కట్టలేరుపై బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినగడప, తోటమూల గ్రామాల మధ్య కట్టలేరుపై బ్రిడ్జి లేకపోవడంతో ప్రమాదకర రీతిలో ప్రజలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. వాగు వద్ద వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉన్నప్పటికీ నిత్యం బండరాళ్లపైనే వెళ్లాల్సి వస్తుంది. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చినప్పటికీ పూర్తి చేయలేదని, కూటమి ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తోందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం వినగడప కట్లేరికి సంబంధించి గత 12 సంవత్సరాల పైబడి ఈరోజు గత నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి 32 గ్రామాలు, అలాగే ఈరోజు గంపలగూడ హెడ్ క్వార్టర్కి వెళ్ళడానికి సుమారుగా 5 గ్రామాలు నిరంతరం ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇది తెలుగు రాష్ట్రానికి అలాగనే తెలంగాణ రాష్ట్రానికి ఆనుకొని ఉన్నటువంటి వినగడప కట్లేరు బ్రిడ్జి ఈరోజు ప్రజలు అనేక 30-40 కిలోమీటర్లు తిరిగి వెళ్ళి అవస్థలు పడుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మేము హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పుడు ఈ బ్రిడ్జి మీదే రాజకీయం చేసుకొని మేము రాగానే సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం కూడా విఫలమైంది. అనేక సందర్భాల్లో ఈరోజు ఆందోళన చేసిన ప్రజల ఇబ్బందులు గమనిస్తూనే ఉన్నా, ఇవాళ సోషల్ మీడియాలో అనేక పేపర్ ప్రకటనలు వస్తున్నా, అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు చర్చించిన ఈరోజు ప్రజల కష్టాలు తీరట్లేదు. కాబట్టి ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద పెట్టి ప్రజలు ఓట్లు దండుకుంటున్నారు తప్ప లోకల్లో ఉన్నటువంటి తిరువూరు నియోజకవర్గానికి పెద్ద సమస్యగా ఉన్నటువంటి వినగడప కట్లేరుని నిర్మించడంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు విఫలమవుతూ ఉన్నారు. వెంటనే ప్రజలు 32 గ్రామాలు, మండల హెడ్ క్వార్టరు, 5 గ్రామాలు నిరంతరం మండల హెడ్ క్వార్టర్కి వెళ్లాల్సినటువంటి వినగడప కట్లేరు బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రజల అవస్థలను గుర్తించలేని ప్రభుత్వం ప్రజలకు అవసరం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.